డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే నిజమవుతుంటే ఎంత ఆనందమో అనే మాటని సాక్షాత్తు నిజం చేస్తూ 5 కోట్ల ప్రజల ఆశాదీపమై సూర్యతేజమై పవనుడు సునామీలా డిప్యూటీ సీఎంగా పదవి పొందాడు పవన్ కళ్యాణ్. ఈ హోదాతో ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. నిజానికి గత వారం రోజుల నుండి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాడా, ఎప్పుడు డిప్యూటీ సీఎంగా శాఖను పొందుతాడా అని ఆయన సినీ రాజకీయ జనసేన అభిమానులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా రాష్ట్ర మంత్రులకి బాధ్యతలు అప్పచెబుతూ వివిధ శాఖలు కేటాయించారు. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చంద్రబాబు సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ. నారా లోకేష్ ఐటీ, మానవ వనరులు, రియల్ టైమ్ గవర్నెన్స్. వంగలపూడి అనిత హోంశాఖ మంత్రి, విపత్తు. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ. కొల్లు రవీంద్ర మైనింగ్, ఎక్సైజ్ శాఖ. నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ. నారాయణ మున్సిపల్ మంత్రిత్వ శాఖ. సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ. నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ. ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ వెల్ఫేర్. ఆనం రామ్ నారాయణ రెడ్డి దేవాదాయ శాఖ. పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ. కొలుసు పార్థసారథి గృహ నిర్మాణ, ఐఎన్పిఆర్. డోలా బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ. గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ. కందుల దుర్గేష్ పర్యాటకం, సినిమాటోగ్రఫీ. సంధ్యారాణి మహిళా సంక్షేమం, గిరిజన సంక్షేమం. బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ. టీజీ భరత్ పరిశ్రమల శాఖ. ఎస్ సవిత బీసీ సంక్షేమ శాఖ. వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ. కొండపల్లి శ్రీనివాస్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ. రామ్ ప్రసాద్ రెడ్డి రవాణా శాఖ, క్రీడా శాఖ. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి ఈసారి వ్యవసాయ శాఖ దక్కింది. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకు మైనింగ్, ఎక్సైజ్ శాఖ ఖరారైంది. జనసేన నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ బాధ్యతలు చూడనున్నారు. 2014లో చంద్రబాబు క్యాబినెట్లో మున్సిపల్ శాఖ బాధ్యతలు చూసిన నారాయణకు మరోసారి అదే శాఖ దక్కింది. ఇక కొన్ని మిగిలిన శాఖలు చంద్రబాబు తన వద్ద పెట్టుకున్నారు. ఇక 1-2 రోజుల్లో మంత్రులందరూ తమకు కేటాయించిన శాఖలను సచివాలయంలో గల తమ ఛాంబర్లలో విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అందరూ ఊహించినట్టుగానే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం హోదా దక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అభిమానులంతా సంతోషంతో పండగ చేసుకుంటున్నారు.